ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం కాడి నుంచి చదువుకుందాం. చూడండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, ఇంకొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఇక్కడ ఎవరైతే జ్ఞానము లేకుండా, సంపాదనలు లేకుండా, ఎవరైతే ఇంటికాడ ఉంటూ ఇంకాస్త మాటు నిద్రపోతూ ఉన్నారో వాళ్ళతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే చీమలు అంటండి ఏం చెప్తున్నాడు? సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము. చీమలు ఏం చేస్తున్నాయంటండి? వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. అది చూడండి, ఎంత లైన్గా వెళ్తాయండి. అవి చాలా లైన్గా వెళ్తాయి. ఇంకా వాటికి న్యాయాధిపతి లేడంటండి, పై విచారణకర్త లేడంట. పై విచారణకర్త అంటే ఇంట్లో తల్లిదండ్రి కానీ, లేకపోతే నానమ్మ తాతయ్య కానీ, అమ్మమ్మ తాతయ్య కానీ, ఇంకా పెద్దోళ్ళు ఎవ్వరు లేకపోయినా కూడా ఆ చీమలు ఎలాగెళ్తున్నాయంటండి? లైన్గా వెళ్ళేగా ఉన్నాయంట. ఇంకా వాటికి న్యాయాధిపతి లేడంట. ఇది తప్పు, ఇది అన్యాయం చెప్పేవారు లేరు. అయినా కూడా అవి జ్ఞానము కలిగి మసులుకొనేవిగా ఉన్నాయి. ఏం చేస్తున్నాయండి? జ్ఞానము కలిగి మసులుకుంటున్నాయి. ఎలా మసులుకుంటున్నాయి అంటే, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. ఎప్పటికంట? శీతాకాలానికంట, వర్షాకాలానికంట. వేసవి కాలంలోనే ఆహారాన్ని ఏం చేస్తున్నాయి? సిద్ధపరచుకునేవిగా ఉన్నాయి. ఇంకా కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఏం చేస్తున్నాయండి? ఎప్పుడైతే పంటలు వస్తాయో, ఎప్పుడైతే ఆ యొక్క పంట పండుతుందో అప్పుడు ఆ ధాన్యాన్ని ఏం చేస్తున్నాయంటే అవి సమకూర్చుకునేవిగా ఉన్నాయంట. ఎప్పటికీ? వర్షాకాలం వచ్చేసరికి. ఎప్పటికీ? వర్షాకాలము వచ్చేసరికి. అయితే మనము జ్ఞానము లేని వారము. జ్ఞానం ఉండినట్లయితే మనము కష్టపడి పని చేసేవారిగా ఉంటాం. జ్ఞానము లేక ఏం చేస్తున్నాం? మన యొక్క సమయాన్ని వృధా చేసుకునేవారిగా, నిద్రతో గడిపేవారిగా ఉంటున్నామండి. చూడండి, ఇక కొంచెము నిద్రించదను, కొంచెం కొనికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పొరుండెదనని నీవనుచుందువు. అలా చేయడము ద్వారాగా ఏమొస్తుందంటండి? దారిద్ర్యము. ఏంటంట? దరిద్రము మన ఇంట్లోకి వచ్చేదిగా ఉంటుందంటండి. ఎందుకంటే అస్తమాటు నిద్రపోతూ ఉంటే ఏమొస్తుందండి? దరిద్రం వస్తుంది. ఎలా వస్తుందంట దరిద్రము? ఎలా వస్తుంది? ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చెను. తింటా ఉంటే లేమి కాకపోతే కలిమి ఎలాగొస్తుందండి? చెప్పండి ఒకసారి. తింటా ఉంటే ఉన్నవి కూడా ఏమైపోతాయి? తరిగిపోయేవిగా ఉంటాయి. అదే సమకూర్చుకుంటా పని చేస్తూ సమకూర్చుకుంటూ తింటా ఉంటే లేమి మన యొద్దకి రాదండి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు అయిపోకుండా ఉండాలంటే, తినడానికి ఉండాలంటే వాటిని మనం ఏం చేయాలో? పొదుపు పెట్టుకునేవారిగా ఉండాలి. కష్టపడి సంపాదించుకుని దాచుకునేవారిగా ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నాయండి చీమలు? పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచును.
ఏం చేస్తున్నాయండి? వేసవి కాలంలోనంటండి ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాయంట. ఇంకా అవి కోత కాలమందు ధాన్యమును కూర్చుకొనును. ఎంత జ్ఞానము కలిగి మసులుకుంటున్నాయండి ఈ చీమలు. అందుకే అంటున్నాడు, చీమల దగ్గరికెళ్ళి జ్ఞానము తెచ్చుకో వెర్రివాడా అంటున్నాడు. ఏంటంట, వాటికున్న జ్ఞానము కూడా మనకు ఉండట్లేదండి. ఇంకెంతసేపు తిందామా పడుకుందామా, తిందామా పడుకుందామా, ఫ్రీగా వచ్చేయాలి డబ్బులు. ఎలా వచ్చేస్తాయండి? కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కష్టపడితేనే ఫలితం దక్కేది. లేకపోతే దరిద్రం వస్తుందండి. లేకపోతే లేమి వస్తుంది. ఎందుకంటే ఉన్నవి తింటా ఉంటే లేమి కాకపోతే కలిమి ఎలాగొస్తుందండి? కలిమి రాదు కదా. కాబట్టి వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఎవరైతే నిద్రించేవారిగా, ఇంకస్తమాటు నిద్రపోయేవారిగా ఉంటున్నారో వారితోటి చీమలు చూసి నేర్చుకో, అవి ఆహారాన్ని సిద్ధపరచుకునేవిగా ఉన్నాయని చెప్పి వాక్యంలో మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.